ఈ రేసు కుంభకోణం ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో స్పందించారు. ఈ వ్యవహారంపై సభలో చర్చ పెడితే తాను సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. ప్రజలకు నిజాలు తెలియాలంటే సభలో చర్చ పెట్టి తీరాలన్నారు. ఈ రేసు వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో బెయిల్ కోసం కూడా తాను అప్లై చేయబోనని కేటీఆర్ స్పష్టం చేశారు. మీతో ఒకటే ప్రార్థన సార్, దయచేసి ఇవాళ ఇప్పుడే చెప్తా ఉన్నారు, నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి. మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈ రేసు కుంభకోణం ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో స్పందించారు. ఈ వ్యవహారంపై సభలో చర్చ పెడితే తాను సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. ప్రజలకు నిజాలు తెలియాలంటే సభలో చర్చ పెట్టి తీరాలన్నారు. ఈ రేసు వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో బెయిల్ కోసం కూడా తాను అప్లై చేయబోనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ ఫార్ములా వ్యవహారంపై కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. అసెంబ్లీ సాక్షిగా తాను సభలోనే ఉన్నానని, ఈ సభ సందర్భంగా ఈ కార్ ఫార్ములా రేసింగ్ పై నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను, సభలో ఎవరైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నారన్న ఒక విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేశారు. తను ఆఫ్ ద రికార్డుగా మాట్లాడుతూ ప్రభుత్వానికి ఈ వీకెండ్ లో వ్యక్తులని అరెస్ట్ చేయడం సాధారణంగా మారిపోయింది. ఈ వ్యవహారంలో తనను ఒకవేళ అరెస్ట్ చేసినా అసలు బెయిల్ అనేది నేను అప్లై చేయను, బెయిల్ అనే అంశానికి నేను ముందుకు పోను, ఏ రకంగా సాగిస్తారో ఆ రకంగా అన్ని రకాలుగా నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా కేటీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఒక పక్క అసెంబ్లీ నడుస్తున్నటువంటి ఈ తరుణంలోనే ఇమీడియట్ గా కేటీఆర్ పైన కేసు నమోదు చేయాలంటూ కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుని దృష్టిలో పెట్టుకుని ఏసీబీ అధికారులు ఈ కేసుని సంబంధించి కేసు నమోదు చేస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఫార్ములా కార్ రేసు సంబంధించి అనుమతుల డాక్యుమెంట్స్, వివిధ శాఖలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలించి ఆ తర్వాత ఏసీబీ అధికారులు ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మొదట కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి ఏసీబీ అధికారులు కేటీఆర్ ని పిలిపించేటువంటి అవకాశం ఉంది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక టీం ని ఇప్పటికే ఏసీబీ డీజీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. విదేశీ కంపెనీలకు నిధులు చేయడం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ కూడా ఏసీబీ యొక్క నిర్ధారణకు వచ్చింది. టెక్నికల్ టీమ్ తో పాటు ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ఏసీబీ అధికారులు ముందుగా కేటీఆర్ కి నోటీసులు అందజేసి, నోటీసుల తర్వాత ఆయన ఇచ్చేటువంటి రిప్లైని బట్టి ఫర్దర్ గా దీనిపైన యాక్షన్ తీసుకుంటామనే ఒక ఆలోచనలతో ఏసీబీ ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ ఫార్ములా కేసు వివరానికి సంబంధించి ముందుకు వెళ్లేటువంటి అవకాశం కనబడతా ఉంది. సందీప్, అంటే రేపు మాపు అరెస్టుకు రంగం సిద్ధం అంటూ కూడా వార్తలు వస్తున్నాయి, నిజమేనా? తను క్లియర్ గా దాంట్లో ప్రభుత్వం ఈ వారం చివరి వీకెండ్ లో చివరి రోజు అరెస్ట్ చేయడం ప్రభుత్వానికి సర్వసాధారణంగా మారింది అని ఈ డైలాగ్ ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడారంటే త్వరలో తన అరెస్ట్ ఉండబోతా ఉందన్న ఒక విషయాన్ని కూడా కేసీఆర్ ముందస్తుగానే పసిగట్టాడు అనేది కూడా అర్థమవుతోంది. ఒకవేళ ఈ రోజు లేదా రేపు అరెస్ట్ చేస్తే శనివారం, ఆదివారం కోర్టు అందుబాటులో ఉండదు, మళ్ళీ సోమవారం నాడే బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. గతంలో అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కూడా ప్రభుత్వం ఇలానే వ్యవహరించింది అన్నట్టు కూడా కేటీఆర్ గుర్తు చేశాడు. మళ్ళీ ఈ రోజు ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడుతూ ఈ అరెస్ట్ అనేది వీకెండ్ లోనే ఒక రోజు అరెస్ట్ చేయడము అవతల వ్యక్తి కోసమే ప్రభుత్వం ఈ రకమైనటువంటి ధోరణితో ముందుకు వెళ్తా ఉంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే బెయిల్ అనే అంశం తన పరిధిలోకి రాదు, అసలు బెయిల్ అనే విషయాన్ని నేను లేవనెత్తాను, బెయిల్కి పోను, తనకు బెయిల్ ఇవ్వాలని కోరను. ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకున్నా దానికి అన్ని రకాలుగా కట్టుబడి సహకరించి
తన తప్పు లేదు కాబట్టి పూర్తి వివరాలు నేను ఏసీబీ అధికారులకు అందజేస్తానన్న ఉద్దేశంతో కేటీఆర్ ఈ వర్డ్ ఉపయోగించారనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతా ఉంది సందీప్. అంటే ఇప్పుడు కేటీఆర్ పై కేసు నమోదైన నేపథ్యంలో అంటే హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అంటే ఖచ్చితంగా ఈ రోజు రాత్రో లేదా రేపో అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కేటీఆర్ పై కేసు నమోదు తర్వాత తాను ఉంటున్నటువంటి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి సమీపంలో ఇటు తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఒకవేళ ఉన్న కారణంగా పోలీసులు వచ్చినప్పుడు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి బహిరంగ ఎక్కువ పోలీసులు అక్కడ మోహరించి బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు పోలీస్ బృందాలు కూడా అక్కడికి చేరుకొని ఈ బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేసి రోడ్డుపైకి వచ్చి వీళ్ళు హంగామా క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు కేటీఆర్ కి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ పైన ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అటు బీఆర్ఎస్ భవన్ లో కూడా హై సెక్యూరిటీని ఏర్పాటు చేయడము, కేటీఆర్ నివాసం ఉంటున్నటువంటి ఈ రాయదుర్గం పరిధిలో విల్లాలో కూడా అతనికి ప్రత్యేక బందోబస్తుని ఏర్పాటు చేసి ఏ క్షణంలోనైనా ఏసీబీ అధికారులు ముందుగా నోటీసులు ఇచ్చి నోటీసుల ద్వారా విచారణని పిలిపించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ నోటీసులకు ఏదైనా రియాక్ట్ అవ్వకపోతే మాత్రం కేటీఆర్ ని తొందరలో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవితేజ.